మరి ఏదైతే ముఖ్యమంత్రి అట్లా మాట్లాడితే మేమైనా తక్కువ తిన్నామని ఆ ముఖ్యమంత్రి కార్యదర్శి మరి ఆయన కూడా మొన్న మీడియా ముందుకు వచ్చి మరి కరోనా గురించి ఆయన మాట్లాడినటువంటి మాటలు ప్రజల్ని ఏ విధంగా తప్పుదోవ పట్టించాడో ఒక్కసారి ఆ విజువల్లో మరి యొక్క మీడియా ద్వారా ఈ ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నా. అది సాధారణమైన వ్యాధి కాబట్టి 80% మంది ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మీరు తీసుకోవాల్సింది, నేను ఒక రెస్పాన్సిబుల్ డాక్టర్గా హెల్త్ ఎక్స్పర్ట్గా చెప్తున్నాను, ఇదే ముఖ్యమంత్రి గారు ఇదివరకు చెప్పారు. ఇదేమిటంటే 80% మంది మీరు మీ ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకుని కావలసిన ఫ్లూయిడ్స్ తీసుకుని మీరు పారాసిటమాల్ మందు 650 గ్రాములు పారాసిటమాల్ 6 గంటలకు ఒకసారి తీసుకుని రెస్ట్ తీసుకున్నట్లయితే మీకు ఎటువంటి సమస్య లేకుండా 2-3 రోజుల్లో ఈ జ్వరం తగ్గిపోతుంది. అంటే చూడండి ఎంత క్యాజువల్గా, అంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టున మీద అని అంటారు. అంచేత ముఖ్యమంత్రి సాక్షాత్తు ప్రెస్ ముందుకు వచ్చి కరోనా అనేది భయపడవలసిన అవసరంలా, పారాసెటమాల్ బ్లీచింగ్ ఉంటే సరిపోతుంది నేను ఏదైతే ఆయన చెప్పాడో ఆయన్ని సమర్థిస్తూ మరి ఈయన ఇంత క్లియర్గా పివి రమేష్ ఈయన డాక్టర్ అని చెప్పి కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి విధంగా ఈ యొక్క ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా మరి 650 గ్రాములు పారాసెటమాల్ 6 గంటలకు ఒకసారి వేసుకుంటే సరిపోతుందని చెప్తూ ఉంటాడు. అంటే 6 గంటలకు ఒకసారి అంటే రోజుకి 4 సార్లు, అంటే 650 గ్రాములు, అంటే 650 గ్రాములు ఇంటూ 4 అంటే దగ్గర 2 కేజీలన్నర, రోజుకి 2 కేజీలన్నర పారాసెటమాల్ వేసుకోమని ఈ ముఖ్యమంత్రి సెక్రటరీ పివి రమేష్ వచ్చి ఇవాళ మీడియా ముందు ఇవాళ ప్రజలకు చెప్తూ ఉన్నాడంటే అసలు ఈ యొక్క కరోనా మీద ఈ ముఖ్యమంత్రికి ఎంత సీరియస్నెస్ ఉంది, ఈ ప్రభుత్వానికి ఎంత సీరియస్నెస్ ఉంది, సిగ్గుందా, బుద్ధుందా మీకు? ప్రజల ప్రాణాలను ఇట్లా గాల్లో కలిపేస్తారా? రోజుకి 2 కేజీలన్నర పారాసెటమాల్ వేసుకోమని ఈ యొక్క ముఖ్యమంత్రి కార్యదర్శి ఇవాళ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తాడా? ఈ రకంగా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి ఈ యొక్క 5 కోట్ల మంది ప్రజలకు క్షమాపణలు చెప్పాలని చెప్పి ఈరోజు 5వ డిమాండ్గా నేను చెప్తూ ఉన్నా.